దేశమంతా సార్ ఈసీపై బిగ్ వార్ సరకు ఆర్ఎస్ఎస్ మద్దతు అంటే ఇప్పుడు బీహార్లో జరిగిన సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర పరిశీలన పేరుతో ఓటు చోరీ జరిగిందని ప్రతిపక్షాలు చాలా ఆరోపించాయి. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. 67 లక్షల ఓట్ల చోరీ అన్నారు. అది అలా ఉండగా దాంట్లో అంత జరగలేదు. కొన్ని వేల ఓట్లు కొంత వేల మందే మళ్ళీ అడిగారని ఎన్నికల సంఘం చెప్తుంది. ఏదైనా సమయానికి వాళ్ళు ఇవ్వలేదు, సహకరించలేదు కాబట్టి అదొక సమస్యగానే మారింది. ఈ లోపల రాహుల్ గాంధీ నేను ఆటం బాంబు పేలుస్తానని కర్ణాటకలో మహదేవ్పూర్ అనే చోట ఇన్ని వేల ఓట్లు చేర్చారని ఆయన అనేక ఆధారాలతో చెప్పాడు. ఆయనకి ఏదో నోటీస్ ఇచ్చామన్నారు, ఆయన ఏమీ ఖాతరు చేయలేదు. అది అక్కడికి ముగిసిపోయింది. ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ 10న అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులను పిలుస్తుంది. అంటే దేశమంతా సరి జరుపుతామని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దేశమంతా సరి జరపడం అంటే బీహార్ అనుభవాన్ని ఇంకా పూర్తిగా సమీక్షించకుండా, న్యాయస్థానాలు తేల్చకుండా దాన్ని దేశమంతటా అదే ప్రక్రియ జరిపితే ఇది మరింత వివాదానికి, మరింత నష్టానికి దారితీస్తుందనే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈరోజు చాలా పత్రికలు ఎడిటోరియల్స్ కూడా రాసాయి. ముఖ్యంగా కర్ణాటకలోనే ఈ లోపల 2 విషయాలు బయటకు వచ్చాయి. అదేంటి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కల్బుర్గి నియోజకవర్గంలో నేను ఎప్పుడు ఓడిపోలేదు, ఎప్పుడు గెలుస్తూనే వచ్చాను, ఈసారే 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయాను, నాకు 20,000 ఓట్లు తక్కువ వచ్చాయి, సరిగ్గా అంతకుముందు నాకు ఎక్కువ వచ్చిన ఒక నియోజకవర్గంలో 20,000 ఓట్లు తక్కువ వచ్చాయి. అంటే ఎంత అయితే మార్జిన్ ఉందో అంతే ఓట్లు ఒక చోట సెలెక్టెడ్గా రావడం ఇలా జరిగింది. ఇదే మనం ఆంధ్రప్రదేశ్లో ఈయన ఉన్నాడు కదా కడప, మన ఈతని జగన్ స్నేహితుడు విప్ శ్రీకాంత్ రెడ్డి, ఆయనది కూడా అంతే. ఆ ఓట్ల తేడా ఎంత ఉందో సరిగ్గా ఇప్పుడు కూడా ఎన్ని జరుగుతాయని వాళ్ళు ఆరోపణలు చేస్తుంటారు. కరెక్ట్గా ఈయన కూడా అదే చేశాడు. ఇది కాకుండా వర్మ బీఆర్ పాటిల్ అని ఒక కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ప్రస్తుతం, ఆయన ఖర్గేకి వచ్చి ఒక ఫిర్యాదు చేశాడు. నేను పలానా ఒక నియోజకవర్గంలో అల్డాన్ అనుకుంటా, ఆ నియోజకవర్గంలో 6,000 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఏమని అంటే ఓట్లు తగ్గించండి అని. దీని మీద ఫిర్యాదు చేస్తే, దర్యాప్తు చేస్తే అందులో 6 తప్ప అన్ని బోగస్ అప్లికేషన్లు అని తేలింది. ఇలాంటి తెలంగాణలో కూడా వచ్చింది గతసారి స్థానిక ఎన్నికలప్పుడు. ఈ దరఖాస్తులు ఎవరు పెడుతున్నారు, ఓట్లు తీసేయమని ఎవరు అడుగుతున్నారు, వీటిని ఎందుకు దరఖాస్తు అంటే ఈ సమస్య వచ్చిన తర్వాత ఎన్నికల సంఘాన్ని అడిగారు, ఎవరు దరఖాస్తు చేశారో వివరాలు బయట పెట్టండి అని. ఎన్నికల సంఘం దానికి నిరాకరిస్తూ ఉంది. ఎన్నికల సంఘం అసలు ఎవరు దరఖాస్తు పెట్టారు, ఎవరు తీసేయిస్తున్నారు అన్న దానికి నిరాకరించిన తర్వాత సో పారదర్శకత లేదు, ఓటు చోరీ కాకుండా ఓటు ఏమనాలి తీసేయండి అనే పద్ధతిలో కూడా నడుస్తుందని కర్ణాటకలో వరుసగా 3 కేసులు చాలా ఎక్కువగా వచ్చాయి. ఈరోజు హిందూ ఎడిటోరియల్ రాస్తుంది, సర్ మీద కావాలంటే తొలగింపుల మీద ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ కర్ణాటకలో వచ్చిన ఉదంతాల మీద మటుకు సమాధానమే లేదు. ఎన్నికల సంఘం ఇలా ఉంటే మటుకు ఇది కుదరదు అని. ఈ పరిస్థితుల్లో ఇవన్నీ చాలనట్టుగా ఆర్ఎస్ఎస్ సమావేశం ప్రస్తుతం మధ్యప్రదేశ్లో జరుగుతుంది. ఆ సమావేశంలో వాళ్ళు 2-3 నిర్ణయాలు చేశారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా హాజరయ్యారు, ఆయన దిగిపోయే అధ్యక్షుడు అనుకోండి. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్నికల సంఘానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రతిపక్షాలు ఇంత తీవ్ర విమర్శ చేస్తూ సుప్రీంకోర్టు కూడా విచారణలు జరుపుతున్న అంశం మీద ఆర్ఎస్ఎస్ ఇంత సూటిగా ఎలక్షన్ కమిషన్కు మద్దతు తెలపటం అన్నది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఎందుకంటే ఇది రాజకీయంగా జరిగింది, లేకపోతే ఆర్ఎస్ఎస్ రాజకీయాలతోనే సంబంధం లేని వాళ్ళు ఎందుకు దీన్ని అంత బలపరుస్తున్నారు అంటే ఇది మళ్ళీ మోదీ గారు ఎన్నికల ప్రసంగం ఒకటి చేశారు కదా అక్కడ ఎర్రకోట నుంచి. ఆయన ఏం చెప్పారు, భారతదేశంలో జనాభా పొందిక డెమోగ్రఫిక్ ప్యాటర్న్ అంటే వివిధ మతాలు, జాతులు వీటి కలయిక పొందిక మారిపోతుంది. ఇంకొక ముక్కలో చెప్పాలంటే ముస్లింలు పెరిగిపోతున్నారు. ఈ మాట ఆర్ఎస్ఎస్ కూడా చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఇది చేయడం చాలా అవసరం. ఎందుకంటే మన దేశంలో విదేశీ ఓటర్లు, బంగ్లాదేశీలు వాళ్ళందరూ కూడా జ్వరపడిపోయి మన దేశ స్వరూపాన్ని మార్చేస్తారు. కాబట్టి మేము సరుకు పూర్తి మద్దతు తెలుపుతున్నాము. ఎన్నికల సంఘాన్ని విమర్శలకు గురవుతున్నప్పుడు చాలా ఖచ్చితంగా వాళ్ళు మద్దతు తెలపటం అంటే దీని వెనక చాలా లోతైన రాజకీయం ఉందనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా రేపు దేశవ్యాప్తంగా సర్ర అన్నప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, మరింత వివాదానికి దారితీస్తుంది అన్నది కూడా ఈ లోపల సుప్రీంకోర్టు ఏమన్నా దిశానిర్దేశం చేస్తుందా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ సమావేశం అన్నాం కాబట్టి ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు మనం.
మేము అయోధ్య రామ మందిరం దానికి మద్దతు ఇచ్చాము, కానీ కాశీ మధురావతికి మేమేం మద్దతు ఇవ్వము అని ఆర్ఎస్ఎస్ ఒక తీర్మానం చేసింది. మద్దతు ఇవ్వము అని అన్నప్పుడు మా సభ్యులు కావాలంటే వ్యక్తిగతంగా చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే వ్యక్తిగతంగా చేసుకోవచ్చు అంటే దాని అర్థం ఉంది, పరోక్షంగా మద్దతు ఇవ్వడమే కదా. ఈ సమయంలో బీజేపీ తన అధికారిక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది, రాముడికి విముక్తి కలిగింది, ఇంకా మధురలో కృష్ణుడికి విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది అని. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో ఇతర చోట్ల బీజేపీ ఇతర రాష్ట్రాలు బెంగాల్ కేరళ లాంటి చోట్ల ఎన్నికలు వస్తున్న సమయంలో 3 అస్త్రాలు దేశమంతా సర్రు. రెండవది ఇదిగో మొన్న జిఎస్టీ ఏదో అది ప్రజలకు ఎంతో కొంత ఉపయోగం అనుకున్నా. ఇంకా మూడవది మళ్ళీ ఆలయాలకు సంబంధించిన సమస్యలు, తర్వాత జనాభా పొందికలో వీళ్ళని తగ్గించాలని చెప్పి ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఒక విధంగా కొంచెం ఉద్రిక్తత, రాజకీయ ఉద్రిక్తత పెరిగే లక్షణాలు వీటన్నిటిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఎన్డీఏకి ఆర్ఎస్ఎస్కి ఏమైనా గ్యాప్ ఏమైనా వస్తున్నదంటారా? అంటే మద్దతే కదా, సపోర్టే బీజేపీకి, ఎన్డీఏ కాదు బీజేపీకి. బీజేపీ ఈ మతపరమైన ఎజెండా, హిందుత్వ ఎజెండా తీవ్రం చేయడానికి, లేకపోతే నడ్డా ఎందుకు వెళ్ళాలి అసలు ఆర్ఎస్ఎస్ సమావేశానికి? మాకేం సంబంధం లేదని చెప్తారు. ఇంకోవైపునేమో నేను పుట్టిందే అక్కడ కదా, మేము శిక్షణ పొందిందే అక్కడ కదా అంటారు. దీన్ని మనం ఎప్పటికీ ఈ పజిల్కి ఎప్పటికీ పరిష్కారం ఉండదు. ఇంకా బహిరంగ రహస్యం అది, ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు వీళ్ళు నడుస్తారని. కాబట్టి ఆర్ఎస్ఎస్ఏ నడిపిస్తుంది సర్ను అని తేలిపోయింది కదా. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని బలపరచడం ఏంటి? అసలు రాజకీయ వ్యవస్థలో లేని ఒక సంస్థ ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైంది. ఏం సంబంధం అసలు ఆర్ఎస్ఎస్కి? ఇంకా మత విషయాలు, సాంస్కృతిక విషయాలు మేము మాట్లాడతామంటే కొంచెమన్నా అర్థం చేసుకోవచ్చు. వీఆర్ ఎంటరింగ్ ది ఎలక్ట్రల్ జోన్. ఎన్నికల రంగంలోకి, ప్రాంగణంలోకి మీరు ప్రవేశిస్తున్నారు చాలా సూటిగా. అంటే ఓట్ల తొలగింపు మీరు చెప్పినట్టు జరుగుతుందా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. మీరు వేరే విషయాలు మాట్లాడాలి, పండుగల గురించి మాట్లాడాలి, దేవుళ్ళ గురించో లేకపోతే జాతి గురించో కదా మాట్లాడాలి. అది చాలా చాలా తీవ్రమైన హెచ్చరిక దీంట్లో దాగి ఉంది. సార్, ఉపరాష్ట్రపతిపై బీఆర్ఎస్ తటస్థం, వైసీపీ ఓవర్ యాక్షన్. అంటే బీఆర్ఎస్ ఏం చేస్తుంది అని ఒకటి తెలంగాణ వాదము, తెలంగాణ బిడ్డలు ఇదంతా అన్నప్పుడు మరి తెలంగాణ బిడ్డ ఒక ఆయన అక్కడ ఉపరాష్ట్రపతిగా మాజీ న్యాయమూర్తిని నిలబెట్టినప్పుడు ఆయన బలపరచాలి కదా బీఆర్ఎస్. సహజంగా వాళ్ళే బీజేపీలో ఎన్డీఏలో లేరు. ఉదాహరణకు తెలుగుదేశం కూడా తెలుగు బిడ్డను బలపరచాలి కదా అని అడిగితే మేము ఎన్డీఏలో ఉన్నాం కదా అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏదో సమాధానం అన్న ఉంది. కానీ బీఆర్ఎస్కి అది కూడా లేదు కదా. మరి మీరు ఎందుకు ఇటువైపున మీరు బలపరచకూడదు బీజేపీని చాలాసార్లు ఇదివరకు అంటే వాళ్ళు ఇప్పుడేమో తేల్చలేదు. అలాంటి వాళ్ళు అందరూ అనుకున్నదే, బహుశా వాళ్ళు దూరంగా ఉంటారు, తటస్థంగా ఉంటారు అని. ఈరోజు వాళ్ళు తటస్థంగా ఉంటామని సంకేతాలు, లీకులు ఇచ్చారు. దానికి ఒక ఆర్గ్యుమెంట్, వాదన కూడా కనిపెట్టారు. ఏమంటే నోటా లేదు కదా, నో వన్ అబవ్ అనేది ఉంది కదా. కాబట్టి అభ్యర్థుల్లో ఎవరికి మేము వేయడం లేదు అని నోటా ఓటు వేసే అవకాశం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లేదు. కాబట్టి అంటే ఇద్దరినీ కాదని మేము చెప్పే అవకాశం లేదు. కాబట్టి మేము ఎన్నికలకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాము అని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇది అందరూ ఊహించినటువంటిదే. అంటే ఏ తర్వాత రెండోది వైసీపీ వాళ్ళు ఏ ఒక్కరికంటే ఎక్కువగా నిన్న వాళ్ళ నాయకుడు వైవి సుబ్బారెడ్డి వెళ్ళి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న సిపి రాధాకృష్ణన్ను కలుసుకొని ఆయనకు పూర్తిగా ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పొచ్చారు. ఓవర్ యాక్షన్ ఎందుకు అంటున్నానంటే ఇప్పటివరకు మోదీ కన్నా ముందే వీళ్ళు వెళ్ళి అంత శుభాకాంక్షలు చెప్పొచ్చారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి జగన్కు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మీరంటే గౌరవమే కానీ విధానపరంగా మేము ఎన్డీఏని బలపరుస్తున్నామని ఆయన అన్నారు. అంటే ఎన్ని విమర్శిస్తే ఏముంది, అల్టిమేట్గా జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా సిపి రాధాకృష్ణన్కే ఓటేస్తున్నారు. పోనీ మీరు ఏదో ఓటేస్తే వేశారనుకుంటే వైవి సుబ్బారెడ్డి నిన్న ప్రత్యేకంగా వెళ్ళి మా 11 మంది రాజ్యసభ సభ్యులు మీకే ఓటేస్తారు అని చాలా అధికారికంగా చెప్పి మరి అంటే మేము కూడా ఇటే ఉన్నాము, మాకు కూడా ఢిల్లీలో పట్టుంది, పలుకుబడి ఉంది, మా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకండి ఒక సంకేతం ఇవ్వడానికే కలిశారనుకోవాలి. మరెవరు కూడా ఆ స్థాయిలో అలా కలిసినటువంటిది లేదు. ఇంకోవైపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన ఒక ప్రకటన చేశారు. నా పోటీ నేను ఏదో వ్యక్తిగతంగా పదవి కోసం చేయడం లేదు, అందరు ఏ పార్టీ తరఫున కూడా చేయడం లేదు, అందరి తరఫున చేస్తున్నాను. రాజ్యాంగ ఆత్మను కాపాడడానికి నేను గెలవటం అవసరం. కాబట్టి ఇక్కడ విప్ ఏమీ ఉండదు, మీకేం పార్టీ ఆదేశం ఉండదు, కాబట్టి మీరు తగిన నిర్ణయం తీసుకోండి అని
అందరికీ విజ్ఞప్తి చేశారు. అంటే ఒక విధంగా ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా ఓటు వేయొచ్చు మీరు ఇటు అని ఆయన ఒక విధంగా సూచిస్తున్నారనమాట. క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందా, ఈ పార్టీలన్నీ బలపరిచినా, ఎన్డీఏలో కొన్ని తేడాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు కూడా కొన్ని ఇక్కడ వస్తున్నాయి. నిన్న బీజేపీ ముఖ్యంగా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిపి ఓటు ఎలా చేయాలి, పోల్ ప్రాసెస్ ఇదంతా పెట్టడానికి ఒక మీటింగ్ పెట్టింది. పెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆ సమావేశానికి ఎంపీ హోదాలో మాత్రమే హాజరయ్యి వెనక వరుసలో కూర్చున్నారంటని. ఇదొక విషయం. అంటే ఒక ప్రధానమంత్రి ఘనంగా వెళ్ళడం కాకుండా వెనక వరుసలో లాస్ట్ రోలో కూర్చొని మిగిలిన ఎంపీలాగే విని చిన్న చిన్న ప్రశ్నలు సందేహాలు అంతవరకే పరిమితమై తన అధికార హోదా ఏమీ ప్రదర్శించకుండా ఉన్నారు అని అది కూడా ఒక ప్రత్యేకమైన విషయంగా ఇప్పుడు వస్తుంది. అంటే అంత కసరత్తు వాళ్ళు చేస్తున్నారు. ఎన్డీఏ కసరత్తు చేస్తుంది. ఈరోజు ఇండియా బ్లాక్ వాళ్ళు కూడా సమావేశమై ఓటింగ్ ప్యాటర్న్ ఇదంతా ఏం చేయాలని చెప్తున్నారు. ఒక బిజు జనతాదళ్ బీజేడీ ఇంకా తన వైఖరి ఏంటో చెప్పలేదు. నిజానికి అడిగారు ఆయన కూడా. ఒక విషయం కదండి, బీజేపీకి అనుకూలంగానే బీజేడీ కానీ బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ ఎక్కువసార్లు ఓటింగ్లో అటే పాల్గొంటూ వస్తున్నాయి. ఇప్పుడు కూడా అటే వేయొచ్చు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయి, ఈ బలాబలాలు పొందికి ఎలా ఉంటుంది పార్లమెంటు సమీకరణం అన్నది మటుకు ఆసక్తికరమైంది. రేపు మనకు ఆ విషయం స్పష్టమవుతుంది.